ట్రాఫిక్ ను నివారించడానికి ప్రజలు తమ ఆఫీస్ పని ప్రదేశాలకు సమీపంలోని ఇళ్లను వెతుకుతారని, అక్కడ చాలా ఖరీదైనదని, మీ ఆదాయంలో సగం వారికి ఇవ్వాలని ఒకరు రాశారు. అంటే మీ రక్తం రెండు వైపుల నుంచి పీల్చబడుతోంది అంటూ మరికొందరు ట్వీట్ చేశారు. ఇంటి ఓనర్లు తమ గురించి ఏమనుకుంటున్నారు, వారికి ఆస్తి ఉన్నందున వారు కోరుకున్నంత అడగవచ్చా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే డిపాజిట్ గా 4.8 లక్షలు వసూలు చేస్తారా? దేశంలో అనేక నగరాల్లో అద్దె ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంటి రెంట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం బెంగళూరు నగరంలో అద్దె ఇళ్ల గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. బెంగళూరు నగరంలో ఇళ్ల అద్దెలను ముంబైతో పోల్చి చెప్తున్నారు. బెంగళూరులో 1 BHK ఇంటి అద్దె ధర విని ప్రజలు షాక్ అవుతున్నారు. ఖరీదైన ఇంటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పోస్టు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. బెంగళూరులోని 1 BHK ఇంటి కోసం యజమాని అద్దెదారు నుండి నెలకు 40,000, డిపాజిట్ కోసం 4.8 లక్షలు ఎలా వసూలు చేస్తున్నాడో ఈ పోస్ట్ వివరిస్తుంది. ఈ పోస్టు తర్వాత చాలా మంది వినియోగదారులు ద్రవ్యోల్బణం పరంగా ముంబైలాగా బెంగళూరులో ధరలు ఎలా ఆకాశాన్ని తాకుతున్నాయో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు స్పందిస్తున్నారు. ఇది భారతదేశంలోని ఏ నగరానికి సంబంధించిన సమస్య కాదని, ప్రతి పెద్ద దేశంలో ఇదే సమస్య అని సోషల్ మీడియా వినియోగదారు రాశారు. నేను HSR, కోరమంగళ, బెల్లందూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లాట్మేట్ కోసం చూస్తున్నానని ఓ వ్యక్తి దీనికి స్పందిస్తూ రాశాడు. ఇంటి ఓనర్లు తమ గురించి ఏమనుకుంటున్నారు? 70,000కు అద్దె ఇల్లు తీసుకోవడానికి ప్రపంచంలో ఎవరూ ఉండరని మరికొందరు అంటున్నారు. బెంగళూరు ట్రాఫిక్ ను నివారించడానికి ప్రజలు తమ ఆఫీసు పని ప్రదేశాలకు సమీపంలో ఇళ్లను వెతుకుతారని, దానిలో మీ ఆదాయంలో సగం వారికి ఇవ్వాలని ఒకరు రాశారు.